రుణమాఫీపై రేవంత్ సర్కారు పదే పదే అబద్దాలు వల్లెవేస్తోంది. చెప్పిన అబద్దమే మళ్లీ చెబుతోంది. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని కల్లబొల్లి కబుర్లు చెబుతోంది. రేవంత్ సర్కారు తీరును ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. రుణమాఫీ ఎక్కడా, ఎవరికి మాఫీ అయిందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జనం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంగీకరించక తప్పని పరిస్థితి నెలకొంది. రుణమాఫీ కాలేదని ప్రజల సమక్షంలో వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఒప్పుకున్నారు. రుణమాఫీ కోసం రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. రుణమాఫీపై ఆది నుంచి రేవంత్ సర్కార్ కొర్రీలు పెట్టింది. 2 లక్షల లోపు రుణమాఫీ కాలేదు. లక్ష రుణమాఫీలో ఎక్కడలేని ఆంక్షలు విధించింది. పేర్లు తప్పున్నాయని, బ్యాంకు ఖాతా సరిగ్గా లేదని ఏదో సాకు చూపింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతుండగా ఇదే అంశంపై ప్రజలు నిలదీస్తున్నారు. అధికారులు, అధికార పార్టీ నేతలను గుక్క తిప్పుకోనివ్వడం లేదు. ఏ గ్రామ సభ చూసినా ఒక్కటే ప్రశ్న: రుణమాఫీ ఏమైందని నిలదీస్తున్నారు. దాంతో ఏం చెప్పాలో తెలియక అధికారులు నీళ్లు మింగుతున్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులది కూడా ఇంచుమించుగా అదే పరిస్థితి. రుణమాఫీ అమలు చేయాలనే సెగ మంత్రులను తాకింది. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం నేరేడుగొండలో జరిగిన గ్రామ సభలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. రుణమాఫీ ఏమైందని రైతులు నిలదీశారు. మాఫీ అంతా ఉత్తేదేనని మండిపడ్డారు. అన్నదాతల్లో ఆగ్రహాన్ని గుర్తించిన మంత్రి దామోదర రాజనరసింహ వాస్తవాన్ని అంగీకరించారు. రైతులకు రుణమాఫీ కాలేదని ఒప్పుకున్నారు. రుణమాఫీ గురించి మంత్రికి తెలిసొచ్చింది. సీఎం రేవంత్ కు ఎప్పుడు తెలుస్తుందో ఏమోనని రైతులు అంటున్నారు. రైతు భరోసా ఇంకా 127 మందికి రుణమాఫీ కాలేదు. మరి నేనే చెప్తున్నా రైతు భరోసా ఇంకా 127 మందికి రుణమాఫీ కాలేదు. మరి నేనే చెప్తున్నా ఇంకా 127 మందికి రుణమాఫీ కావాలి. ఆ రుణమాఫీ కూడా పూర్తి చేయాలి. సమస్యల గురించి గ్రామ సభల్లో ప్రజలు నిలదీస్తున్నారు. రుణమాఫీ ఒక్కటే కాదు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల గురించి ప్రశ్నలు సంధిస్తున్నారు. జనాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో ప్రభుత్వ వైఫల్యాన్ని మంత్రి దామోదర రాజనరసింహ ఒప్పుకోక తప్పలేదు. నేరేడుగుంటలో 150 మందికి రుణమాఫీ జరగాల్సి ఉందని చేసిన తప్పును అంగీకరించారు. కానీ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రుల తీరు మారడం లేదు. రుణమాఫీ జరిగిందని అవే అబద్దాలు చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారు. గ్రామ సభల్లో ప్రజాగ్రహం నిన్నంటింది. ప్రధానంగా రుణమాఫీ గురించి ప్రశ్నిస్తున్నారు. పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల గురించి నెగ్గదీసి అడుగుతున్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బిక్కముఖం వేస్తున్నారు అధికారులు, కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పార్టీ నేతల పేర్లు రాసుకుని లబ్ధిదారుల జాబితా రూపొందించారని మండిపడ్డారు. జోగిపేట మున్సిపల్ పరిధి 3వ వార్డులో మధ్యాహ్నం 1 గంటకే కౌంటర్లు క్లోజ్ చేశారు. దరఖాస్తు ఇచ్చేందుకు జనమున్నా అక్కడున్న సిబ్బంది అహంకారంతో వ్యవహరించారు. అర్హత లేని వారిని ఎంపిక చేస్తున్నారని టెక్మాల్ మండలంలో జనం ఆందోళన చేపట్టారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పోలీసుల సహకారంతో గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. తూతూ మంత్రంగా అప్లికేషన్లు తీసుకొని మమ అనిపిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతులు రుణమాఫీ కోసం కళ్లలో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. ఎప్పుడు తమ రుణం మాఫీ అవుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రజల ఆగ్రహానికి మంత్రి దామోదర రాజనరసింహ తలొగ్గారు. రుణమాఫీ జరగలేదని అంగీకరించారు.